ఒకప్పుడు పచ్చని చెట్లతో చుట్టుముట్టబడిన అందమైన సరస్సులో ఒక తెలివైన కాని మోసపూరితమైన కొంగ నివసించేది. అతను వయస్సు పెరిగే కొద్దీ చేపలు పట్టడానికి చాలా బలహీనంగా మారాడు మరియు అతను తన మనుగడ గురించి ఆందోళన చెందడం ప్రారంభించాడు. ఒకరోజు అతను ఒక చాకచక్యమైన ప్రణాళికను రూపొందించాడు. కొంగ సరస్సు ఒడ్డున నిలబడి విచారంగా మరియు ఆలోచనలో లోతుగా మునిగినట్లు నటించింది. ఒక ఆసక్తికరమైన చేప అతని వద్దకు ఈదుకుంటూ వచ్చి, అంకుల్ క్రేన్, ఈరోజు మీరు ఎందుకు విచారంగా కనిపిస్తున్నారు అని అడిగింది. కొంగ నిట్టూర్పుతో, నా ప్రియమైన మిత్రమా, నాకు ఒక భయంకరమైన వార్త తెలిసింది. కొంతమంది మానవులు త్వరలో ఈ సరస్సును నింపి వ్యవసాయ భూమిగా మారుస్తారని నేను విన్నాను. సరస్సు ఎండిపోయినప్పుడు మీరందరూ చనిపోతారు. చేప భయపడి సరస్సులో ఉన్న ఇతర జీవులకు ఆ వార్తను చెప్పింది. వాటి విధి గురించి ఆందోళన చెంది వారందరూ కొంగ చుట్టూ గుమిగూడారు. మనం ఏమి చేయాలి అంకుల్ క్రేన్, దయచేసి మాకు సహాయం చేయండి అని వారు వేడుకున్నారు. ఆ జిత్తులమారి కొంగ ఒక్క క్షణం ఆలోచించినట్లు నటించి, ఇక్కడికి కొద్ది దూరంలో ఒక పెద్ద లోతైన సరస్సు ఉంది. మీరు నన్ను నమ్మితే నేను మిమ్మల్ని ఒక్కొక్కటిగా అక్కడికి తీసుకెళ్లి మీ ప్రాణాలను కాపాడగలను అని చెప్పింది. కొంగను నమ్మి చేపలు మరియు ఇతర జీవులు ఆసక్తిగా అంగీకరించాయి. ప్రతిరోజు కొంగ తన ముక్కుతో ఒక చేపను తీసుకుని ఎగిరిపోయి కొత్త సరస్సులో పడవేస్తున్నట్లు నటిస్తూ ఉండేది. కాని వాస్తవానికి అది సమీపంలోని రాతి కొండకు ఎగిరిపోయి చేపలను తినేసేది. రోజులు గడిచాయి. సరస్సులో చేపల సంఖ్య తగ్గిపోయింది. ఒకరోజు ఒక తెలివైన పీత కొంగను అడిగింది, అంకుల్, మీరు చాలా చేపలను కాపాడారు. దయచేసి నన్ను తర్వాత తీసుకెళ్ళండి. వేరే ఏదైనా తినాలనే ఆలోచనతో సంతోషించిన కొంగ వెంటనే అంగీకరించింది. పీత తన పదునైన చేతులతో దాని పొడవైన మెడను పట్టుకుని కొంగ వీపుపైకి ఎక్కింది. అవి రాళ్లపై ఎగురుతుండగా పీత కింద చెల్లాచెదురుగా ఉన్న చేపల ఎముకలను గమనించింది. కొంగ యొక్క ఉపాయాన్ని గ్రహించిన పీత తన పట్టును బిగించి, దుష్ట కొంగ, నువ్వు మమ్మల్ని ఇంతకాలం మోసం చేస్తున్నావు. ఇప్పుడు నన్ను వెనక్కి తీసుకెళ్ళు, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని అంది. కొంగ నొప్పితో బాధపడింది, కాని పీత పట్టు చాలా బలంగా బిగించింది. ఊపిరి పీల్చుకుంటూ కొంగ దయ కోసం వేడుకుంది. కాని పీత కోపంలో అతను కొంగ తల తెగి నేలకులిపోయే వరకు తన పట్టును బిగించాడు. జిత్తులమారి కొంగ నేలపై పడి చనిపోయింది. ఆ తర్వాత పీత సరస్సు వద్దకు తిరిగి చేరుకుని మిగిలిన జీవులకు ఏమి జరిగిందో చెప్పింది. వారందరూ పీత తెలివితేటలను ప్రశంసించారు మరియు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. క్లిష్టమైన పరిస్థితిలో మన తెలివిని ఉపయోగించి పరిష్కారం కనుగొనాలి. ఆ తరువాత సరస్సు ప్రశాంతంగా మారింది మరియు అన్ని జీవులు తెలివిగా జీవించాయి.